హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. టైటిల్ ద్వారా మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. మనం ఇవాళ గుడికి వెళ్తున్నాము. నేను రాజ్ అండ్ అక్షజ అందరం కలిసి. ఈ టెంపుల్ కృష్ణుని టెంపుల్, ఈస్కాన్ టెంపుల్. మనకి వియన్నా నుండి 40 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది. ఇండియాలో టెంపుల్స్ సెంచరీస్ ఓల్డ్ హిస్టరీని కలిగి ఉంటాయి. చాలా పెద్దగా గ్రాండ్గా ఉంటాయి. గోపురాలతో, మండపాలు అండ్ గర్భగృహాలుతో చాలా పెద్దగా ఉంటాయి. కానీ ఆస్ట్రేలియాలో టెంపుల్స్ చాలా చిన్నగా ఉంటాయి. ఇవి పెద్దగా ఏం కట్టరు, గోపురాలు కూడా ఉండవు. చాలా వరకు అవి ఒక రూమ్లో ఆర్ ఒక చిన్న కమ్యూనిటీ బిల్డింగ్లో ఆర్గనైజ్ చేస్తారు. ఇవి చూడ్డానికి మోడర్న్గా ఆర్ రెసిడెన్షియల్ బిల్డింగ్లో ఒక పార్ట్గా ఉంటాయి అంతే. ఆస్ట్రియాలో ఉండే టెంపుల్స్ మెయిన్గా కమ్యూనిటీ కనెక్షన్స్ అనుకోండి. మనం ఎక్కడెక్కడో ఉంటాం కదా, వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఒకేసారి కలుసుకోవడం, ఫెస్టివల్స్ జరుపుకోవడం, దుర్గా పూజకి కలుసుకోవడం, దివాళీకి అలా సెలబ్రేట్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ మన పిల్లలకి మన రూట్స్ గురించి నేర్పించడానికి అలా వెళ్తూ ఉంటాము. ఆన్ ద వే అక్షజ్ అల్లరి చేయకుండా ఉండడానికి మకానా తీసుకొని వెళ్ళాను. ఆ మకానా తింటూ వాడు కొంచెం అల్లరి చేశాడు, తిన్నాడు, అల్లరి చేశాడు, అవి పాడేశాడు. ఇంకా సర్లే పాడేస్తున్నాడు అనేసి నేను సైడ్కి పెట్టేస్తే ఏడుస్తున్నాడు చూడండి. వచ్చేసాము గుడికి. శ్రీ శ్రీ రాధే గోవింద గౌడియా వచ్చేసాము. అండ్ ఎల్లో కలర్ బిల్డింగ్ చూస్తున్నారు కదా, ఇదే అది. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లోపల. మీకు అంతా చూపిస్తాను. ఇది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడికి రావాలంటే ఓన్లీ కార్లోనే కాదు, మీరు ట్రైన్లో కూడా రావచ్చు. ఇక్కడ పక్కన ట్రైన్ స్టాప్ కూడా ఉంటుంది కొంచెం దూరంలోనే. అండ్ మీకు అంత ఇబ్బంది ఏమి ఉండదు. వియన్నా నుంచి ఇక్కడికి ఓన్లీ 30-40 మినిట్స్ వే అంతే. ఇక్కడ ఈ టెంపుల్లో అందరూ పూజారులు, సేవ చేసే వాళ్ళు అందరూ తెల్లవాళ్ళు ఉంటారు, మన వాళ్ళు ఉండరు, బ్రౌన్ పీపుల్ ఉండరు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక బాబు మమ్మల్ని చూడగానే వచ్చేసి హాయ్ చెప్తున్నాడు అక్షజ్కి. ఇక్కడ మన ఇండియన్ గుడిల్లో లాగా చాలా జనాలు ఏమి ఉండరు, చాలా తక్కువ మంది వస్తుంటారు. అది ఫెస్టివల్స్లో ఎక్కువగా వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఫెస్టివల్స్ ఏం లేదు కాబట్టి ఇవాళ ఆల్మోస్ట్ ఎవరూ లేరు, మేము తప్పితే. ఇక్కడ పక్కన గార్డెన్ ఉంటుంది. ఇది గుడి ఎంట్రన్స్. ఈ విగ్రహాలను అన్నీ ఇండియా నుండి తెప్పించారంట. చాలా బాగుంటుంది చూడడానికి. మేము వెళ్ళిన వెంటనే హారతి స్టార్ట్ అయిపోయింది. ఇంకా చూద్దాం రండి హారతి ఎంత బాగుందో.
ఇక్కడ భక్తుల కోసం అనేసి దీపాలు పెట్టారు డైరెక్ట్గా మనము దేవుడికి హారతి ఇవ్వడానికి. ఇలా పిల్లల్ని పార్టిసిపేట్ చేపిస్తుంటే వాళ్ళకి దేవుడి మీద భక్తి పెరిగి మన రూట్స్కి వాళ్ళు దగ్గరగా ఉంటారు. ఇదే గుడిలో లింగం కూడా పెట్టారు, అక్కడికి కూడా వెళ్దాం రండి. ఈ విగ్రహాలని, లింగాన్ని, ప్రతి ఒక్క విగ్రహాన్ని, ఫోటోని అన్నీ ఇండియా నుండే తీసుకొచ్చారంట. చాలా బాగుంది. దర్శనం అయిపోయాక దేవుడి ప్రసాదం కోసం వెళ్తున్నాము. ఇంకా అక్కడ భోజనం చేసి మెల్లిగా అక్కడ గార్డెన్ అవన్నీ చూసి ప్రశాంతంగా టైం స్పెండ్ చేసి ఇంటికి బయలుదేరడమే. అక్షజ్ ఇక్కడికి వచ్చాక చాలా నాటి అయిపోయాడు. అసలు ఒక్క చోట ఉండట్లేదు, అక్కడికి ఇక్కడికి మొత్తం గుడి మొత్తం తిరుగుతున్నాడు చూడండి. ఎవరు ఆపినా ఆగట్లేదు. ఇక్కడ చూస్తున్నారా, ఈ గార్డెన్లో అన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ వాళ్ళే పెడతారు. అవి వచ్చిన దాంట్లో దేవుడికి ప్రసాదంగా చూపిస్తారు. అండ్ నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన ప్రతిసారి వాటిని చూసి భలే మురిసిపోతుంటాము. చూడడానికి ఎంత చక్కగా వాళ్ళు గార్డెనింగ్ ఎవ్రీడే చేస్తూ ఉంటారు. చాలా పెద్ద ప్లేసు ఇక్కడ. బాబుని చూస్తున్నారు కదా, అసలు ఆగట్లేదు. ఈరోజు వెదర్ చాలా బ్యూటిఫుల్గా ఉండే, చాలా విండిగా ఉండే, బట్ చాలా ప్లెజెంట్గా ఉండే. మాకు ఇక్కడ ఇదర్ చల్లగా ఉంటుంది లేదంటే వేడిగా ఉంటుంది, బట్ ఈరోజు మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంది. గుడికి కరెక్ట్గా సెట్ అయిన వెదర్ ఉంది అన్న ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్షయ్ తాతయ్యతో అండ్ రాజ్తో భలే ఎంజాయ్ చేస్తున్నాడు నేచర్ని. అండ్ దట్ ఈజ్ ఇట్ ఫర్ టుడే. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్, అండ్ ఆల్సో కమెంట్ వాట్ యూ లైక్ అండ్ వాట్ యూ డూ నాట్ లైక్, అది కూడా పెట్టండి. థ్యాంక్ యూ, బాయ్.